కాలేజ్ స్టూడెంట్స్ కి, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. చూడండి, వి డాష్ ఫీజ్ ఎస్టర్డే. అయితే ఇక్కడ ఎస్టర్డే అనేది ఉంది కదా, ఇది గతానికి సంబంధించిన వర్డ్. ఓకేనా? అయితే ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కరెక్టో చూసి ఐడెంటిఫై చేసి పెడదాం. పేడ్, పే, పేడ్. ఓకేనా? అయితే ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అంటే పేడ్ అనేది కరెక్ట్. ఎందుకంటే పే అనేది V1. ఓకేనా? పేడ్ అనేది V2. ఓకేనా? అప్పుడు ఆప్షన్ మనకి ఏమవుతుంది? పేడ్ అవుతుంది. ఓకేనా? వి పేడ్ ఫీజ్ ఎస్టర్డే. మేము నిన్న ఫీజ్ కట్టాము అని అర్థం. ఓకేనా? నెక్స్ట్, హీ డాష్ ఫర్ 2 hours. అయితే ఈ డాష్ లో మనకి ఏ ఆప్షన్ రావాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి హ్యావ్ బీన్ సింగింగ్, హ్యాస్ బీన్ సింగింగ్, సాంగ్. అయితే ఇక్కడ మన క్వశ్చన్ లో ఉంది, ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కి సంబంధించింది. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కి సంబంధించింది. ఎప్పుడైనా కానీ ఐ, వి, యు, దే ఉన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే హ్యావ్ బీన్ వస్తుంది. హ్యావ్ బీన్ వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే హ్యాస్ బీన్ వస్తుంది. హ్యాస్ బీన్ వస్తుంది. అయితే మనకు థర్డ్ పర్సన్ సింగులర్ హీ ఉంది కాబట్టి మనకేమొస్తుంది? హ్యాస్ బీన్ వస్తుంది. హీ హ్యాస్ బీన్ సింగింగ్. హీ హ్యాస్ బీన్ సింగింగ్ ఫర్ 2 hours. అతను 2 గంటల నుండి పాటలు పాడుతూ ఉన్నాడు అని అర్థం. హీ హ్యాస్ బీన్ సింగింగ్ ఫర్ 2 hours. డిడ్ యూ అండర్స్టాండ్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.